వినాయక చతుర్థి రోజున మనం అనేక పత్రాలు పువ్వులను తీసుకువచ్చి విఘ్నేశ్వరుడిని ఆరాధిస్తాము. కాని ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు ఎంతో పవిత్రమైన తులసిని గణేశుడు ఎందుకు ఇష్టపడదని తెలుసా? పూర్వకాలంలో భగీరథ తీరం వద్ద గణేశుడు సంచరిస్తూ ఉండగా ధర్మధ్వజ అనే యువరాణి గణేశుణ్ణి చూసి మోహించి వివాహం చేసుకోవాలని కోరింది. కాని గణేశుడు అంగీకరించలేదు. దీంతో కోపంతో ధర్మధ్వజ యువరాణి గణేశుడికి శాపమిచ్చింది. ఆమె శపథం ప్రకారం గణేశుడు దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండాలని చెప్పబడింది. ఇది విన్న గణేశుడు ప్రతీకారంగా ధర్మధ్వజ యువరాణి రాక్షసుని దగ్గర ఉండేలా శపించినాడు. ఆ తర్వాత యువరాణి శాపానికి చింతించి గణేశుడిని మన్నించమని ప్రార్థించింది. అప్పుడు గణేశుడు శాంతించి, కొంతకాలం రాక్షసుని దగ్గర ఉంటావు, ఆ తరువాత పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెప్పాడు. తదుపరి కాలంలో యువరాణి వృందాదేవిగా జన్మించి అసురరాజు జలంధరుడిని వివాహం చేసుకుంది. ఆ తరువాత ఆమె తులసిగా ఎలా అవతరించింది అని ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అందుకే గణేశుడు సాధారణ అర్చనలో తులసిని ఇష్టపడరు. కాని ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే తులసిని గణేశుడికి అర్పిస్తారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు మరియు వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.